నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి ప్యాంట్ జోబులో పేలిన సెల్ ఫోన్. అందులో ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు. కౌన్సిలింగ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. ఆర్థిక సమావేశం అన్నమయ్య జిల్లా మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంటు జోబులో సెల్ ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ కురబలకోట మండలం అంగళ్లలోని మిట్స్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం జోబులో ఉన్న సెల్ ఫోన్ ఉన్నట్టుండి పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏం మనిషికి అన్నీ వస్తుంది నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదు. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామన్నారు. గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు అన్నారు. ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డుని ఈకేవైసీ చేశాం. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే ఈకేవైసీ ద్వారా మీరు నో యువర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి. రెండోది మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ని సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే, మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం. దీంతో పాటు ఈ 4 సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు. దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు వచ్చిన 60,791 రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము 21 రోజుల్లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం. అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు. చివరిలో మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడాడిగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసెస్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటాం. సార్, ఈ వెహికల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వెహికల్స్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్
మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేరు మీద చేసేస్తారు. అంటే రేషన్ తీసుకునే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి రైస్ ఇస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కానీ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే 90% మంది ఈ నిర్ణయం పైన హర్షం వ్యక్తపరిచారు. గతంలో ఉన్న ఈ వ్యవస్థ, ఈ 29,000 రేషన్ షాపులు, వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1 నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా పారదర్శకంగా పకడ్బందీగా, ఇందాక నేను గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులకి సుమారు 15,50,000 మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు. కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయలేదు. జూన్ 1 నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టాం. కేవలం రైసును పంచదార వేస్తారు మీ సంవత్సరం కూటమి పాలనలో, కందిపప్పు కానీ మిగతా ఉగాది సరుకులు కానీ ఇంకేమైనా ఇచ్చే ఉద్దేశం? అంటే మీరు ఫాలో కాలేదేమో, దాదాపు 8 నెలల్లో మేము కందిపప్పు కూడా ఇచ్చామండి. ఇప్పుడు ఆ రేటు బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడదు. సో ప్రస్తుతం మేము అందించగలిగేది, మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ, అదేవిధంగా పంచదార, ఈ 2 చేస్తాం. అవసరం ఉన్నప్పుడు కందిపప్పు, పామ్ ఆయిల్ కూడా తప్పకుండా చేస్తాం. గతంలో మీ దగ్గర ఉన్న బియ్యం నిలవలనే ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం అనే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చారు కదా సార్ ముందు బియ్యం పంపిణీ. అంటే FCI కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ని ఫ్రీ చేసేసారు. ఇదివరకు కొన్ని నిబంధనలు ఉండేవి, ఆ నిబంధనలన్నీ కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయని ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూనే వస్తాం. గత ప్రభుత్వంలో వైసీపీ టీడీపీ కార్యకర్త రేషన్ కార్డులు ఏ కారణం లేకుండా తీసేశారు సార్. మళ్ళీ రిటర్న్ గా మీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటికి ఇచ్చాం కదండి. ఇప్పుడు అవకాశం మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెడుతున్నారు కదా సార్. ఇవ్వండి, అదే అంటున్నాను. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను. ఖచ్చితంగా ఈ KYC 95% పైన పూర్తయింది. 22 లక్షల్లో మనకి ఈ రోజు వరకు అప్లై చేసింది 5 లక్షల మంది. దాని అర్థం అదే కదా. పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం, కుటుంబంలో కలహాలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి. దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే. ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం. సార్, రేషన్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా మీ దగ్గర ఉన్న ప్రణాళికలు? నంబర్ 1, MDU వాహనాలు తొలగించడం, అది చేసాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జవాబుదారీతనం పెంచడానికి కోసం యాప్ తయారు చేశారు. స్పెసిఫిక్గా ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. 3వది, అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతో ముందు సాగుతున్నారు. వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమం.
విజయవాడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జగన్ గడిచిన 5 ఏళ్లలో ఏ అభివృద్ధి చేశాడో చెప్పాలి. సీఎం చంద్రబాబును చూసి ఆయన మీద నమ్మకంతో ఏడాదిలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రతి ఏడాది 15% అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికను సీఎం చంద్రబాబు రూపొందించారు. కేంద్ర నిధులను జగన్ వినియోగించుకోలేకపోయారు. కనీసం గ్రామాలకు త్రాగునీరు అందించలేకపోయారు. జలజీవన్ మిషన్ ద్వారా కూటమి ప్రభుత్వం గ్రామాలకు నీరు అందిస్తోందని తెలిపారు. మరి అంతేకాకుండా మనం ఇవన్నీ చెప్పుకోవడానికన్నా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన చాలా విషయాలు ఏదో పెద్ద విశ్లేషించి ఈరోజు ప్రభుత్వం మీద చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆయన ఏ బేసిస్ మీద చెప్పారు, ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ అభియోగాలు చేశారు. ఈరోజు మనం చూస్తున్నాము, గడిచిన సంవత్సరం కాలంలో ఒక విజన్ పెట్టుకొని ఒక ప్లానింగ్ చేసుకొని రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాలు కోల్పోయిందో దాన్ని మళ్ళీ ప్రజానికానికి అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ రావాలని పెద్ద ఎత్తున ఈరోజు యాక్సిలరేట్ చేస్తూ పరిపాలన చేస్తుంటే ఆయన ఏదో రెవెన్యూ తగ్గిపోయింది, దాన్ని ఇన్కమ్ తగ్గిపోయిందని ఏదో అభియోగాలు చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటో కూడా మనం చెప్పాలి. ఏదో ఒక అభియోగం చేసి దాన్ని నమ్మాలంటే అది తప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చూసాము అగ్రికల్చర్ గ్రోత్ కూడా మనం చూసాము, 12% గ్రోత్ అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 12% అగ్రికల్చర్ గ్రోత్ చూసాం, ఇన్కమ్ లెవెల్ చూసాము. మనం కూడా అది డిస్కస్ చేసాము. అది కూడా ప్రజెంటేషన్స్లోని ఎక్కడెక్కడ ఎలా పెరిగిందని కూడా మనం చెప్పుకోగలిగాము. మరి అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా పెద్దగా రాకపోయినా ఒక 5% గ్రోత్ కూడా మనం చూసాము. మరి అంతేకాకుండా లాస్ట్ 5 ఇయర్స్ ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఆయన చీఫ్ మినిస్టర్గా వ్యవహరించేటప్పుడు అసలు ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చారు. ఈరోజు సంవత్సర వ్యవధిలో 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వచ్చాయంటే ఎవరిని చూసి వచ్చాయి? అది కేవలం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా 14-19లో వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ ఈరోజు ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఉందని భావించే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్కి వస్తున్నాయి. మరి గత పాలకులు ఉన్న 14-19లో పెట్టుబడి పెడదామన్న ఇండస్ట్రీస్నే వాళ్ళు నెలకొల్పకుండా వాళ్ళు పంపించే దశగా వాళ్ళు పరిపాలన చేస్తే ఈరోజు ఆ వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ని కూడా ధైర్యం నింపి మీరు ఇక్కడ పెట్టండి, ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ మేము అందిస్తాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు నిరుద్యోగుల కింద ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ కల్పించలేదు, ఎటువంటి భవిష్యత్తు కూడా కల్పించలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భవిష్యత్తు అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసి ప్రతి 2 నెలలకి కూడా మా యువనాయకులు లోకేష్ గారు కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలని ఒక సబ్ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలని పెంపొందించే దశగా ఆయన ఎలా చేయాలనే కార్యాచరణ చేస్తూ ఈరోజు ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తూ ఉంటే ఈయన ఏదో గడిచిన సంవత్సరంలో ఏమీ జరగలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. 5 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి అచీవ్మెంట్స్ కూడా మనం అడగాలి. 5 ఏళ్ల కాలంలో ఆయన ఎటువంటి అచీవ్మెంట్స్ చేశారు ఈ పరిపాలనకి? ప్రతి లైన్ డిపార్ట్మెంట్ కూడా నిర్వీణం అయిపోయింది. ఈరోజు ఇరిగేషన్ వర్క్స్ ఎన్ని చేశారు లాస్ట్ 5 ఇయర్స్లో? అసలు పంచాయతీరాజ్ రోడ్స్ ఎన్ని వేశారు? R&B రోడ్స్ ఎన్ని వేశారు? పంచాయతీ డెవలప్మెంట్కి ఆయన ఏం చేశారు? శానిటేషన్ గ్రామీణ ప్రాంతంలో శానిటేషన్స్ కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి గత పాలకులు చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి పంచాయతీ కావచ్చు, మండల వ్యవస్థ కావచ్చు, జడ్పీ వ్యవస్థ కావచ్చు, సుమారు 2,700 కోట్ల రూపాయలని గ్రామీణ అభివృద్ధి ఫండ్స్ ఏవైతే వాళ్ళకి రావాలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గత పాలకులు ఏం చేశారు? వచ్చిన ఫండ్స్ని కూడా వాటిని పవర్ బిల్స్ కోసం డైవర్ట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నాను. మరి గడిచిన సంవత్సర కాలంలో ప్రతి పంచాయతీలో నిధులు ఉంటున్నాయి, వాళ్ళ శానిటేషన్ అవుతుంది, హైజీన్ లివింగ్ వస్తున్నది. ప్రతి అభివృద్ధి పని కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రోడ్స్ చేసుకుంటున్నాం, ఎంఎన్ఆర్జీసీ ఫండ్స్ని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాము. మరి గతంలో ఎందుకు ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసుకోలేకపోయాం? ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని కూడా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇంటిగ్రేట్ చేస్తూ మ్యాచింగ్ ఫండ్ ఇస్తూ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. జలజీవన్ మిషన్, త్రాగునీరు సమస్య, ప్రతి గ్రామంలో వెళ్తే మాకు డ్రింకింగ్ వాటర్ లేదు సార్, మాకు కొలాయి కావాలి, వాటర్ కావాలని అడుగుతున్నారు. ఆయన కేవలం 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చారు లాస్ట్ 5 ఇయర్స్లో. ఆ 3,000 కోట్లలో కూడా ₹1,00,00,000 మాత్రమే 1,000 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. మరి అవి ఎందుకు చేయలేకపోయారు? కనీసం నీటి అవసరం కూడా వారు తీర్చలేదు. ఈరోజు సుమారు సస్టైనబుల్ వాటర్ సోర్స్ ద్వారా
ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వాలని సుమారు 58,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈరోజు జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయినా కూడా ఈరోజు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి రిక్వెస్ట్ చేసి ఆ స్కీమ్ని మళ్ళీ ఎన్హాన్స్ అంటే అది ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ కేంద్రం నుంచి నిధులు తెచ్చే పరిస్థితి ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధి మళ్ళీ సంక్షేమం రెండు కళ్ళు కింద భావించి ఈరోజు పరిపాలన చేస్తుంటే ఆయన వచ్చి ఏదో అది జరగలేదు ఇది జరగలేదు కోర్టుల కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా చాలా విచక్షణంగా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నారు. మరి దానికి ఎందుకు అలాగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా నేను ఖండిస్తూ వాళ్ళ మాటలు అన్నీ కూడా తప్పుదోవ పట్టే ప్రధానికన్నా తప్పుదోవ పట్టే పరిస్థితిగా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతిలో మద్యం దోపిడీకి పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదని, త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం జగన్ లిక్కర్ స్కామ్ గోనె ప్రకాష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయన్ను కలిసినట్లు గోనె ప్రకాష్ రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 2.5 గంటల సమయం గడిపి పలు రాజకీయాలు చర్చించిన నారా లోకేష్ కి అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు ఎవరికీ అంత సమయం ఇవ్వలేదన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ తో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి, యువ నాయకుడు లోకేష్ గారిని వారి రెసిడెన్సీలో కలిసి 12:30కు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కలిశాను. ఎన్నికల కంటే ముందు 1 year బిఫోర్ దాదాపు ఒక 4 times కలిశాను. ఢిల్లీలో, మంగళగిరిలో, వైజాగ్లో. ఈరోజు కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పాను. కంగ్రాచులేషన్స్. ప్రధానమంత్రి గారు నాకు తెలిసినంత వరకు 2014లో ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఏ జాతీయ నాయకులకు కానీ ఒక డిన్నర్ అంటే పిలవచ్చు, బట్ ఒక డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 2.5 hours దాంట్లో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, తను తెప్పించుకున్న నివేదికలు కానీ, రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను వారిని కామెంట్ చేయమని లేదు, అడగలేదు, బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు. అంటే భవిష్యత్తు ఉంది. కొన్ని సూచనలు కూడా చేసి ఉంటాడు అతనికి. యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అని. అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో, కానీ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు 77 సంవత్సరాలు వస్తుంది. 67 నుంచి క్షుణ్ణంగా రాజకీయాలు పరిశీలిస్తాను. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా చాలా పుస్తకాలు చదివి, పేపర్లు చూసి, బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దానికోసం అతనికి కంగ్రాచులేట్ చెప్పడానికి వచ్చాను. నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగాగానే వాళ్ళ పిఏకి చెప్పేది కాంటాక్ట్ కమ్మన్నది. 12:30కి నేను పోయాను, కలిశాను. వారితో నేను ఫస్ట్ టైం ఫోటోగ్రాఫ్ కూడా ఎప్పుడు దిగలేదు. మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను. సో వారికి చెప్పాను. చాలా విషయాలు, కొన్ని పొలిటికల్ కూడా మాట్లాడమనుకుంటే అవి చెప్పే విషయాలు కాదు. నాకుండే అక్కడ జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఇక్కడున్న పబ్లిక్ ఫీడ్బ్యాక్. బట్ ఈ ఎక్స్చేంజ్డ్ కొన్ని గతంలో కలిసినప్పుడు ఒక విషయం మాట్లాడినప్పుడు అది నేను నెక్స్ట్ హైదరాబాద్లో కలిసి ఒక రిపోర్ట్ లెక్కిస్తా అని చెప్పాను నన్ను అడిగినప్పుడు. సో ఇప్పుడు ఏదైతుందో దాన్ని చేసి మళ్ళీ కూడా ఏదైతుందో ఒక డీటెయిల్ ఆఫ్ డాటా ఇస్తానని చెప్పాను రాబోయే రోజుల్లో. సో అలాగే ఈ లిక్కర్ స్కాండల్ గురించి ఏదైతుందో చాలా బర్నింగ్ ఈరోజు ఏదైతుందో దేశ చరిత్రలోనే ఒక నేషనల్ మీడియా కానీ, తర్వాత 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానీ, పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ ఎక్కడ జరగనంత ఒక విచిత్రమైన పరిణామాలు ఇక్కడ ఏదైతుందో 2019 నుంచి 24 వరకు జరిగాయి. దాని మీద పత్రికల కథనాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వివరణ ఇచ్చినట్టుగా నాకు 2 ప్రెస్ మిత్రులు ఏమంటారు ట్రోల్స్ అవి పంపించారు.
సంతకాలు ఎక్కడ లేవని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రో మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు, మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు, కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ, నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి కానీ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో దేశ విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో విమానాశ్రయ అభివృద్ధి గురించి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ గురువారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలోని విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి పలు అంశాలు ఈ సమావేశంలో విమానాశ్రయ అధికారులతో చర్చించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లో భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్పై చర్చించి ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పలు ఎయిర్లైన్స్ సంస్థలతో మాట్లాడి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. డైరెక్ట్ గారు ఈరోజు విజయవాడ ఎయిర్పోర్టు అడ్వైజరీ కమిటీ మీటింగు జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు అందరం కలిసి కమిటీ మెంబర్స్ కూడా దాదాపు 2 గంటల పాటు ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, జరగాల అనేటువంటి విషయాన్ని చర్చించాం. ప్రధానంగా ఇది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వారణాసికి ఒక ఫ్లైటు, అలాగే కలకట్టాకు ఒక ఫ్లైటు, అదే రకంగా గుజరాత్కి సూరత్కి ఒక ఫ్లైటు, కొచ్చిన్కి ఒక ఫ్లైటు, అదే రకంగా గోవాకు ఒక ఫ్లైటు, ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా, ఈ ఫ్లైట్లన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, పెట్టాలి అని చెప్పేసి మరి డిఫరెంట్ ఎయిర్లైన్స్, ఇండిగో వాళ్ళని, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళని, ఎయిర్ ఇండియా వాళ్ళని కోరటం జరిగింది. అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వచ్చేలోపు ప్రధానంగా మనకి ఇక్కడి నుంచి శ్రీలంకకి, ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సింగపూర్కి, విజయవాడ నుంచి థాయిలాండ్కి, విజయవాడ నుంచి ఇంకా దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్, ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ ఎయిర్పోర్టు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే యూఎస్లో న్యూయార్క్లో కానీ లేదా చికాగోలో కానీ ఫ్లైట్ దిగే విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరాం, అదే రకంగా రామ్మోహన్ నాయుడు గారిని కోరాం, మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరాం కేంద్రంతో మాట్లాడమని చెప్పేసి. బట్ అల్టిమేట్ 2028 కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యూఎస్కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది. తర్వాత న్యూ టర్మినల్ బిల్డింగ్కి వచ్చేలోపు దాదాపు 70% కంప్లీట్ అయింది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేశారు. ఎవ్రీ మంత్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా రానున్నటువంటి 3-4 మాసాల్లో అది కూడా టోటల్ బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. మరి తర్వాత ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకి న్యూ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. థ్యాంక్ యూ. చాలా రోజులైన కనబడి ఆంధ్రజ్యోతి ఏంటి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో చైర్మన్ గారైన బాలశౌరి గారు, నేను, కొత్త కమిటీ మెంబర్లు,
మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారిని లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం, ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరటం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి, ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా వారు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా మనం వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా డిలే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వలన, ఇంటీరియర్ వర్క్లు వస్తాం వలన మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూకి పిలిచి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన యువ మంత్రి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి తెలపడం జరిగింది. అదేవిధంగా డిజైన్స్ కూడా మార్చారు. చక్కటి కూచిపూడి నృత్యకళ ఉట్టిపడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది. మంచి ఫెసిలిటీస్తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది. థ్యాంక్ యూ. ఓకే. ప్రముఖ విద్యుత్ వాహనాల ఉత్పత్తుల తయారీ సంస్థ డీజేటీ హైకా ఆధ్వర్యంలోని అధునాతన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మంత్రి డాక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రమైన, స్థిరమైన రవాణాను ప్రోత్సహించే దిశగా ఒక అద్భుతమైన అడుగు ఇది అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజేటీ హైకా అభివృద్ధి చేసిన 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మెషిన్, 240 కిలోవాట్ డీసీ ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ మెషిన్, 3.3 కిలోవాట్, 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జీలను రాష్ట్రంలో ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలు శబ్ద, వాయు కాలుష్యాలను తగ్గించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజం శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజేటీ హైకా వ్యవస్థ కార్యక్రమంలో నిర్మల ఎంటర్ప్రైజెస్ అధినేత ఎడ్ల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. When we talk about EV, electric vehicles, we are not just talking about machines. We are talking about a movement, a shift from dependence on fossil fuels to clean energy, a shift from pollution to sustainability. Just take a moment to look around ourselves. We see how rivers, ocean, streets are choked with plastics and garbages. Species that once thrived in the wild are now fighting for its survival because of the human exploitation and negligence. It is not just a cries, it is a call to action, a reminder that we must transition to cleaner, greener technology, not tomorrow but today. Back in 2017, when DJT Haica first started, the road was not easy. We were just a small team with a big dream to reduce our carbon footprints and bring cutting edge to EV charging solutions to India and beyond. We were also alarmed how much India relies on imported fossil fuels, not just for transportation but for industrial growth. This dependency drains down our valuable foreign exchange and makes us vulnerable to global price fluctuations. So, DJT Haica, we are proud to say that we manufacture our own charging stations. We have our own factory. We have developed our own app. Fortunately, we are not alone in this vision.
the government of India has taken bold steps to accelerate towards electric mobility through progressive policies and long-term sustainability goals. As the part of this journey, we are excited to introduce to our fast charging technology designed for real impact. Our system can charge up to our electric vehicle, 80% of your electric vehicle in just 16 minutes and deliver a full charge in just 30 minutes. This is not about speed. It's about eliminating the barriers that prevent EV adoption and enhancing the user experience. మార్నింగ్ దాన్ని స్పందించాలా లేకపోతే ఇక్కడ మాట్లాడాలా? అందరికీ నమస్కారాలు. ఈరోజు డీజేటీ హైకా ఒక ఇండియన్ వైడ్ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేస్తూ ఈరోజు ఒక ఈవెంట్ విజయవాడ క్లబ్లో విజయవాడ కేంద్రంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్ట్నర్ నిర్మల్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి నియర్లీ 30 ఛార్జింగ్ స్టేషన్స్, బోత్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ బస్సెస్ ఛార్జింగ్ స్టేషన్స్, అంటే 30 కిలోవాట్ అండ్ 240 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసి సుమారు 30 ఇనాగ్రల్గా పెట్టుకున్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఎక్కువగా ప్లాన్ చేయడానికి కూడా చూస్తున్నాము. మనం గౌరవ ముఖ్యమంత్రి వారు మనకి ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఈవీ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, ఈవీ వెహికల్ కొత్తగా తీసుకురావడం, 2 వీలర్స్ కూడా మనం చూస్తున్నాము. ఈవీ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనం చూసాము. మరి అలాగే సిమిలర్ కంపెనీస్, రెట్రో ఫిట్టింగ్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. అలాగే ఈవీ పార్క్స్, ఈవీ అసోసియేటెడ్ టెక్నాలజీకి వచ్చినటువంటి పార్క్స్ కూడా ప్రతిపాదిస్తూ ఈరోజు కొంతమంది మాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈవీ పాలసీ తర్వాత మనం గవర్నమెంట్ కూడా వీటికి ఈ టెక్నాలజీ స్టేట్ కూడా అడాప్ట్ చేసుకోవాలి, క్లీన్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలి, లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గించాలంటే ఈవీ మన అడాప్షన్ కూడా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచన. సో దానికి 10 సూత్రాల్లో మనకి విజన్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో కూడా 10 సూత్రాల్లో కూడా ఈ 2 సూత్రాల్లో కూడా ప్రధానంగా ఉన్నాయి. సో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈవీ పాలసీ మీద ఈరోజు ఈ కంపెనీ కూడా వచ్చి వాళ్ళు ఒక 30 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ముందుగా ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారో అప్పుడే బస్సెస్ కూడా రావడం, కార్లు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఉంటేనే చాలామంది వెహికల్స్ కొనుక్కొని అడాప్ట్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ క్లీన్గా క్లీన్ ఎనర్జీ యూజ్ చేసేలాగా కూడా ఒక మంచి స్టెప్ కూడా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ కింద 6 మంత్స్ బ్యాక్ అనౌన్స్ చేసింది. సో నియర్లీ ఒక ఛార్జింగ్ స్టేషన్స్కి ఒక స్పెక్యులేటెడ్ అమౌంట్ కూడా ఇన్సెంటివ్ రూపంలో ఇస్తుంది. అనే పవర్ కాస్ట్ కూడా కొంచెం ఇన్సెంటివ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మంచి, ఎందుకంటే మనం చూస్తున్నాం అది టెక్నాలజీ రావాలి, ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవ్వాలి. మన టెక్నాలజీ అడాప్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా అభివృద్ధి కూడా డెవలప్మెంట్ సైడ్ కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు డెవలప్మెంట్ ఈవీ పాలసీ రాబట్టే ఈరోజు కొంతమందికి ఆంటర్ప్రెన్యూర్కి అవకాశాలు కల్పిస్తున్నాము. వాళ్ళు కూడా ఇక్కడ టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన దానివంటే మనకు ఈవీ కార్స్ కొనేదానికి కూడా పబ్లిక్ అవకాశాలు వస్తాయి. మనకు కూడా దానికి ట్రావెల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈరోజు ట్రావెలింగ్ కాస్ట్ పెట్రోల్ 100 రూపాయల వరకు ఉంది. సో దాన్ని కూడా ఈవీ కారు రావడం వల్ల పర్ కిలోమీటర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. డీజేటీ హైకా, ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ డీజేటీ హైకా. ఈ కంపెనీ 2017లో స్టార్ట్ అయింది. మేము ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే స్టార్ట్ చేసాము. ఈ కంప్లీట్లీగా ఈవీ ఛార్జింగ్ మిషన్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్టు. ఇప్పుడు దాకా ఏ పెద్ద కంపెనీలు పేరు ఎత్తుకున్నా సరే, ఎంత పెద్ద కంపెనీ పేర్లు ఎత్తుకున్నా సరే ఈరోజు మార్కెట్లో ఉంది, పేర్లు చెప్పను, వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు జర్మనీ, జపాన్, చైనా నుంచి. దిస్ ద ఫస్ట్ కంపెనీ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మనం చేస్తున్నాం. మనకి ఫ్యాక్టరీ పూణేలో ఉంది, బాంబేలో ఉంది, దమన్లో ఉంది, హర్యానాలో ఉంది. మనకి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి.
డీజేటీకి సొంత పేమెంట్ గేట్వే యాక్సెస్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ మన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన కంపెనీకే ఉంది. అండ్ ప్రౌడ్ టు సే మనం ఫస్ట్ కంపెనీ. ఇప్పటిదాకా ఛార్జింగ్ మిషన్స్ అదర్ కంట్రీని తెస్తున్నారు, ఫస్ట్ మిషన్ మేమే దుబాయ్కి పంపించాం. వి సెండ్ అవర్ ఫస్ట్ మిషన్ టు దుబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు ఏర్పాటు చేశారు మన రాష్ట్రంలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ 2017 నుంచి హర్యానా నుంచి స్టార్ట్ చేశాము, రాజస్థాన్ స్టార్ట్ చేశాము, కర్ణాటక స్టార్ట్ చేశాము, తమిళనాడు స్టార్ట్ చేశాము, తెలంగాణ స్టార్ట్ చేశాము, ఇప్పుడు ఆంధ్ర స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ 30 స్టేషన్లు ఇక్కడ మొత్తం కోస్టల్ కారిడోర్ నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కలకత్తా వరకు 240 కిలోవాట్స్ అని బస్సుకి, ట్రక్కి, ట్రాక్టర్కి ఈ మిషన్ స్టార్ట్ చేశాము. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యలపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయుల అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకిన రిపోర్టులపై కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా పీఎస్సీ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పెండింగ్ ఆడిట్ పేరాలపై సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అంతేగాక పీఎస్సీ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యల నివేదికను కూడా సకాలంలో సమర్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ శాఖల వారి పెండింగ్ ఆడిట్ పేరాలు, ఏటీఆర్లపై కమిటీ అధికారులతో సమీక్షించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్ రాజు, ఆర్మిలి రాధాకృష్ణ, నకా ఆనంద్ బాబు, అశోక్ రెడ్డి, కోళ్ల లలిత కుమారి, ఆర్ శ్రీరామ్, మండుతోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శరత్ చతుర్వేది, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సుష్మా రవిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, అసెంబ్లీ ఉప కార్యదర్శి వనితా రాణి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు తదితర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.